నమస్తే. సీనియర్ బిజినెస్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు షేర్ మార్కెట్లకి రావాలని చెప్పేసి అని అనుకుంటారు. అసలు నార్మల్గా అయితే చాలా మంది భయపడుతుంటారు షేర్ మార్కెట్లకి రావాలి అని అంటేనే ఆలోచిస్తుంటారు. మరి కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు, ఏం సజెస్ట్ చేస్తారు, వాళ్ళకి ఎలా ఉండాలి, ఏంటి చూడాలి అనేసి? అవును, ఓకే, ఇది బిగినర్స్కి బాగా యూస్ఫుల్ కంటెంట్. ఎలా అంటే జనరల్గా షేర్ మార్కెట్లోకి రావాల్సిన వాళ్ళు కొన్ని జాగ్రత్తలు అనుకోండి, నేర్చుకోవటం అనుకోండి, ఏవైతే ప్రికాషన్స్ అనుకోండి, లేకపోతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఉదాహరణకి ఇడ్లీ బండి పెట్టేవాడు కూడా రవ్వ ఎంత పోయాలి, పప్పు ఎట్లా నానబోయాలి అనేది నేర్చుకునే చేస్తాడు. టీ స్టాల్ పెట్టేవాడు కూడా టీ పౌడర్ ఎంత కలపాలి, పంచదార ఎంత వేయాలి, స్ట్రాంగా లైటా ఎట్లా చేయాలి, అల్లం ఛాయ్ అని, మసాలా ఛాయ్ అని, ఇట్లా ఏవైతే కనీసం టీ స్టాల్. పాన్ షాప్ పెట్టేవాడు కూడా ఎట్లా పాన్ కట్టాలి, అందులో ఎంత సున్నం వేయాలి, ఎంత కాసు వేయాలి, ఎంత కలపాలి అనేది తెలవకుండా కలకత్తాక మామూలాక ఇట్లా పాన్ షాప్ వాడు కూడా ఉంటుంది. అంటే ఏ బిజినెస్ చేయాలన్నా కూడా బజ్జీల బండి పెట్టేవాడు కూడా దాని గురించి నేర్చుకొని బజ్జీల బండి పెట్టాడు. కానీ ఒక్క షేర్ మార్కెట్లోనే ఏమీ తెలవకుండా ఎంటర్ అవుతారు, అక్కడే పైసలు పోతాయి. 100లో 90% పైసలు పోతున్నాయని సెబీ వాళ్ళే ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ మధ్య. వాళ్ళే అంటున్నారు 100లో 90 మంది పైసలు పోతున్నాయి అంటే ఏ విధంగా షేర్ మార్కెట్లో గుడ్డిగా చేస్తున్నారు అనే దాని మీద వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుకని ఇప్పుడు ఏదైతే మనము షేర్ మార్కెట్లో ఎవరికైతే యాప్లు గీపులు ఉంటాయో ఆ యాప్ కానీ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మనం లాగిన్ అయ్యే టైంకి సింపుల్గా ఒక నోటిఫికేషన్ మాదిరి రావటం జరుగుతుంది. దాని మీద ఈ డిస్క్లైమర్ ఉంటుంది. డిస్క్లైమర్ అంటే ఒక సూచన, ఏమని, షేర్ మార్కెట్లో డెరివేటివ్స్ ఏదైతే చేస్తారో వాళ్ళలో ఎక్కువ శాతం లాస్ అవుతుందని వాళ్ళు ఒక నోటిఫికేషన్, అంటే సెబీ వాళ్ళే అనౌన్స్ చేయడం జరిగింది. 100లో 90 మంది పైసలు పోతుంటాయి. అది ఎలా పోతున్నాయి ఏంటిది అనే దానికి జాగ్రత్తలు తీసుకోమని అనమాట. అంటే ఎడ్యుకేషన్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా, కంపెనీ యొక్క ఏదైతే ఇన్ఫర్మేషన్ లేకుండా ట్రేడింగ్ చేస్తారో వాళ్ళే ఎక్కువ పైసలు పోవటం జరుగుతుంది. 100లో 90% పైసలు పోతాయి. 5గురికో న్యూట్రల్ ఉంటాయి, ఒక 5గురికి పైసలు వస్తాయి. అయితే మనం ఆ 5గురిలో ఉండాలి అంటే దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ అనుకోండి, నాలెడ్జ్ అనుకోండి, గెయిన్ చేయాలన్నమాట. ఎప్పుడైనా కానీ ఏదైతే మన అసలు క్వశ్చన్ ఏంటి నువ్వు అడిగింది? ఓకే ఓకే, అదే కదా, ఓకే. ఎప్పుడైతే వీటిల్లో అంటే మనం కొత్తగా వచ్చే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ముఖ్యం. ఎక్స్పీరియన్స్ రావాలంటే ఈజీ కాదు. కాబట్టి దీంట్లో 3 రకాలు ఉంటాయి. ఫండమెంటల్ అనాలిసిస్ అని ఉంటుంది. ఫస్ట్ ఫండమెంటల్ అంటే కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు, కంపెనీ యొక్క బుక్ వాల్యూలు, ఫేస్ వాల్యూలు, కంపెనీ ప్రొడక్టు, కంపెనీ యొక్క వెబ్సైటు, కంపెనీ ఈపీఎస్లు, కంపెనీ పిఈ రేషియోలు, కంపెనీ ఆర్ఓఈ, ఆర్ఓసిఈ, కంపెనీ ప్రమోటర్ వాటా, ప్లెడ్జ్, డెట్, ఇవన్నీ కొంచెం ఫండమెంటల్ అనాలిసిస్ ఉన్నాయి. అంటే కంపెనీ సేల్స్ ఎంత ఉంది, ఎప్పటి నుంచి ఉన్నాయి, ప్రొడక్షన్ ఉందా, సర్వీస్ ఉందా, అది ఎలా ఉంది, ఏముంది, అవి చూసుకునేది ఫండమెంటల్ అనాలిసిస్. నెంబర్ 2 వచ్చి టెక్నికల్ అనాలిసిస్. అంటే ఏంది, గ్రాఫ్లు ఉంటాయి, ఎంటర్ ఎక్కడవాలి, ఎగ్జిట్ ఎక్కడవాలి అని చెప్పేది టెక్నికల్ అనాలిసిస్. వాటిల్లో 1000+ ఉంటాయి ఇండికేటర్స్. ఈ 1000+ ఇండికేటర్స్కి చాలా చాలా వెబ్సైట్లు ఉన్నాయి. చాలా ఏవైతే వెబ్సైట్లో ఒక్కొక్క దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాటిల్లో ఫ్రీ ఉంటాయి, పెయిడ్ ఉంటాయి. మన పని ముందు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి గ్రాఫులు, చార్ట్స్ అబ్జర్వ్ చేయాలి. అవి టెక్నికల్ అనాలిసిస్. ఫస్ట్ ఫండమెంటల్ అనాలిసిస్ ఏం చెప్తాయి అంటే మూలాలు, కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ చెప్పి మూలాలు. ఇక టెక్నికల్ అనాలిసిస్ చెప్పేది గ్రాఫ్, చార్ట్, ఎంటర్ ఎక్కడ అవ్వాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి అని చెప్పేది టెక్నికల్ అనాలిసిస్. కంపెనీ బాగానే ఉంటుంది, ఫండమెంటల్ బాగానే ఉంటుంది, కానీ కొనే టైము, అమ్ముకునే టైము, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఎప్పుడు అమ్మాలి, ఎక్కడ కొనాలి, ఇవన్నీ తెలవాలి అంటే చెప్పేది మాత్రం టెక్నికల్ అనాలిసిస్. అది కూడా వాటిలో చాలా ఇండికేటర్స్ ఉంటాయి. ఆర్ఎస్ఐ అని, ఎంఎస్సిడి అని, బోలింగార్ అని, పారాబోలిక్లు అని, హైక్నాష్, సూపర్ ట్రెండ్, ఇలా ఎంఎస్సిడి. నెక్స్ట్ గ్రాఫ్లు 5 మినిట్స్ అని, 10 మినిట్స్ అని, తర్వాత లైన్ గ్రాఫ్లు అని, బార్ అని, క్యాండిల్ స్టిక్స్ అని, ఇలా చాలా ఇండికేటర్స్ ఉంటాయి. దాంట్లో కూడా ఏవైతే ఇయర్లీ హైలు, లోలు,
సాఫ్ట్వేర్లు వచ్చినాయి, ఇప్పుడు టెక్నికల్ ఇండికేటర్స్ కూడా ఈజీ అయినాయి. వీటిని బట్టి మనం ఫాలో అవ్వాలి. సెకండ్ వన్. థర్డ్ వన్, న్యూస్ ఉంటుంది. పొలిటికల్ న్యూస్ అనుకోండి, కంపెనీకి న్యూస్ అనుకోండి. ఎగ్జాంపుల్, హిండెన్బర్గ్ గోడు ఆదాని మీద ఎలిగేషన్. ఇప్పుడు పేటిఎం మీద రిజర్వ్ బ్యాంకు ఆంక్షలు, రష్యా ఉక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ గాజా వార్, ఇట్లా ఏదో ఒకటి. లేకపోతే చైనా బార్డర్ వాళ్ళు మన భూభాగంలోకి చొచ్చుకు రావటం, లేదు పొలిటికల్ సిచ్యువేషన్, లేదు ఒక 5 రాష్ట్రాలు రిజల్ట్స్ ఎలక్షన్స్ అయినాయి, 3 రాష్ట్రాలు బీజేపీ వచ్చింది అంటే ఎలక్షన్ రిజల్ట్స్, పొలిటికల్ న్యూస్, జియో పొలిటికల్ వార్లు, రష్యా ఉక్రెయిన్, ఇట్లాంటి చాలా ఎప్పుడు ఏదో ఒకటి ఎలిగేషన్లో వార్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. వాటి మీద వాటికి సంబంధించిన ఏదైతే కరెంట్ అఫైర్స్ అనుకోండి, కంపెనీ రిజల్ట్స్ అనుకోండి, కంపెనీ స్కామ్స్ అనుకోండి. ఉదాహరణకి ఇప్పుడు సత్యం కంప్యూటర్ స్కామ్ అనుకోండి, లేదు ఇప్పుడు అదని అని ఏదో ఒక న్యూస్ ఉంటుంది. బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు షేర్లు పడిపోవటం ఖాయం. లేదు కంపెనీకి ఆర్డర్ వచ్చిందనో, లేకపోతే ఏదో గుడ్ న్యూస్ వచ్చిందని కానీ షేర్ పెరగటం. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ కిందకి వస్తాయి, న్యూస్ కిందకి వస్తాయి. ఈ కరెంట్ అఫైర్స్కు ఇప్పుడు చంద్రయాన్ ఉంది. చంద్రయాన్ ఏదైతే క్లిక్ అయింది అనగానే టీవీలు, ఛానల్స్, పేపర్స్ చంద్రయాన్ అంటుంటారు. చంద్రయాన్ అనగానే చంద్రయాన్కి ఏవేవైతే కంపెనీలు, అంటే ఒక ఉపగ్రహమే పోయింది కాదు, దానికి ఏవైతే పనిచేసినాయో ఆ కంపెనీలను పనిచేస్తాయి. అయోధ్య రామ మందిరం ఓపెన్ అవుతుంది అనగానే దానికి సంబంధించిన కంపెనీలు. ఇలా ప్రతి సెక్టారు, ప్రతి దానికి ఏ ఈవెంట్ జరుగుతుంది ఆ ఈవెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, దానికి మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అటువంటివి చాలా కంపెనీలు ఉన్నాయి సర్వీస్ చేసేవి. అవన్నీ కూడా షేర్ మార్కెట్కి ఉపయోగపడేది. ఆ కంపెనీకి ఆర్డర్ వచ్చిందన్నా, ఆ కంపెనీకి ఒకవేళ ఏదన్నా న్యూస్ ఉంది అనగానే ఆ కంపెనీ షేర్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. మనం ఇవన్నీ గమనించాలి. వాటినే కరెంట్ అఫైర్స్ అంటాం. వాటికి కంపెనీ యొక్క అవేర్నెస్ అంటే ఏంది, ఏ రోజు ఆ రోజు. ఇప్పుడు అమెరికాలో ఎలక్షన్స్, మన ఇండియాలో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే వెమ్మటే షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్ కావటం, లేదు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, బడ్జెట్ ఉంటుంది. ఇటువంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు, న్యూస్ ఉన్నప్పుడు మనం ఫాలో అవ్వాలి. వీటన్నిటితోటి షేర్ మార్కెట్ ఎఫెక్ట్ ఎక్కువ శాతం ఉంటుంది. అందుకని కొత్తగా ఎవరైతే జాయిన్ అవ్వదలుచుకున్నారో ముందు ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకోవాలి. సెకండ్ వన్ టెక్నికల్ అనాలిసిస్ చూసుకోవాలి. థర్డ్ వన్ కరెంట్ అఫైర్స్, న్యూస్, కంపెనీకి సంబంధించింది కానీ, దేశానికి సంబంధించింది కానీ, వరల్డ్కి సంబంధించింది కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, న్యూస్ కానీ చూసుకోవాలి. అప్పుడే మనం షేర్ మార్కెట్లో ఏదైతే అప్పుడే మనం సక్సెస్ అవ్వటానికి, మనం ఒక విన్నర్ కావటానికి ఉంటుంది. అది జనరల్గా ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, కంటెంట్ మెసేజ్ పెట్టండి. ఏదైనా ఉంటే నేను వీలు చూసుకొని మీకు డౌట్స్ క్లారిఫై చేయడానికి వీలవుతుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. షేర్ మార్కెట్ గురించి కొత్తగా జాయిన్ అయ్యేవారు ఎవరున్నా అందరూ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకుండా ఇందులో కొత్తగా ఏమైనా ఎంటర్ చేయాలి, ఇంకేమైనా మేము వాళ్ళకి రావాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సీనియర్ సలహా తీసుకొని ఏవేవి చూడాలి ఏంటి అనేసి వాటిలో చూసుకొని జాయిన్ కండి. ఊరికేనైతే పోవద్దు అని చెప్తున్నారు సార్. అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి సార్. థ్యాంక్ యూ అండి.